జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యాడు అనేది ఒక చర్చ జరిగింది. నేనే చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ సందర్భంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం కూడా వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. అలానే పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి నేనే ఒక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న ఎన్నికల్లో తల్లి చెల్లెలు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మదర్ విజయలక్ష్మి గారు కావచ్చు, లేకపోతే చెల్లెలు షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా ఇతనికి దూరంగా జరిగారు, లేకపోతే కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు, ఒక చెల్లెళ్ళకే న్యాయం చేయలేకపోయాడు అనే విమర్శలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట లభించింది, కొంత సపోర్ట్ లభించింది అని చెప్పుకోవాలా అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే విజయమ్మ గారు మొన్న వచ్చి నిన్న మధ్యాహ్నం వరకు ఉండి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో తాడేపల్లి నివాసానికి వచ్చి వెళ్ళారని తెలుస్తుంది. సరే, ఆవిడ ఎందుకు వచ్చారు ఏంటి అని తెలియదు, కానీ మొత్తానికైతే ఏంటంటే ఏదైతే ఒక చర్చకి తెర తీశారో అందరూ దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డికి అనే ఏదైతే ఒక చర్చ జరిగిందో ఆ చర్చకి భిన్నంగా ఆవిడ వచ్చి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక టాక్ ఆఫ్ వైసీపీగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబం నుంచి మద్దతు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుంది. ఇతను ఓడిపోయిన తర్వాత కూడా ఎవరూ రాలేదు అనేది కూడా ఉంది. అయితే విజయమ్మ గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. తర్వాత ఏదైతే షర్మిల వ్యాఖ్యలు చేయడం కానీ, ఏది ఫస్ట్ అయితే బస్సు యాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆవిడ కూడా వచ్చి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డితో పాటు ఆవిడ కూడా కనిపించారు. సో ఫ్యామిలీ ఆమె సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉందనేది స్పష్టంగా కనిపించింది. తర్వాత ఏదైతే షర్మిల కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా, కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో లాస్ట్ ఎలక్షన్కి జస్ట్ ఒక రోజు ముందు మా అమ్మాయిని గెలిపించండి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటూ మళ్ళీ ఆవిడ ఒక మెసేజ్ అయితే పంపారు. ఆ మెసేజ్ చాలామంది వైసీపీ అభిమానులకి ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఎలా అయితే ఆమె ఎంపీ అభ్యర్థిగా షర్మిలని గెలిపించమని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న ఉత్పన్నమైంది అందరిలో కూడా. అందరూ కూడా చాలా దీని మీద కామెంట్స్ చేశారు, చర్చించారు. ఆవిడ అలా చేసింది, ఇది జగన్కి మైనస్ అవుతుందన్నారు, ప్లస్ అవుతుందన్నారు. ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబమే మొన్న ఎన్నికల్లో ఒక అజెండాగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం మీదే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు చెల్లెళ్ళు ఎదురు దాడికి దిగి అతను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు మామూలుగా నేను ఫ్రెండ్స్తో మామూలుగా విజయమ్మ గారు వచ్చారంటే కదా అని ఎంక్వైరీ నిజమా కాదా, అసలు నిజంగానే వచ్చారు. ఎందుకంటే ఆవిడ ఫొటోస్ కానీ, లేకపోతే ఎక్కడ మీడియాలో కానీ, లేకపోతే సాక్షి మీడియాలో కానీ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఓడిపోయారుగా చూడటానికి వచ్చారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ విజయలక్ష్మి గారి మీద వచ్చినాయి. ఆవిడంటే రాజశేఖర రెడ్డి గారి భార్యగా అందరికీ ఎంతో గౌరవం ఉంది. బట్ ఆమె వ్యవహరించిన తీరు మొన్న అందరినీ కలిచివేసిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కూతుళ్ళిద్దరికీ ఆమె సపోర్ట్ ఇవ్వడం అనేది వైసీపీ అభిమానులు, అలానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జీర్ణించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఆవిడ ఎందుకు వచ్చారో తెలియకపోయినా కూడా ఆవిడ రావడం అనేది ఒక శుభపరిణామంగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నారు. అలానే విజయమ్మ గారి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.